రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్. 2023 డిసెంబర్లో సీజ్ ఫైర్ పేరుతో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. వరల్డ్ వైడ్గా 700 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఇక ఓటీటీలోనూ ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ నుంచే గ్లోబల్ ట్రెండ్స్లో డామినేషన్ ఏంటో చూపిస్తుంది సలార్. కొన్ని నెలల పాటు ట్రెండింగ్లో టాప్ ప్లేస్లో నిలిచింది. ఇప్పటికీ సినిమాలోని యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, ఎమోషనల్ సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ మూవీ ఓటీటీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ పేరుతో సినిమా సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకోగా, హిందీ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ తీసుకుంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన తర్వాత ఈ చిత్రం డిజిటల్ స్పేస్లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వర్షన్స్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వస్తే హిందీ వర్షన్ మాత్రం హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయబడింది. అయితే హాట్స్టార్లో ఈ సినిమా 1 సంవత్సరం పాటు ట్రెండింగ్లో కొనసాగుతున్నట్టుగా ఓటీటీ ప్రకటించింది. ఓటీటీలో వారానికో కొత్త సినిమా రిలీజ్ అవుతున్న ఈ రోజుల్లో సలార్ మూవీ ఏకంగా 365 రోజుల పాటు ట్రెండింగ్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఏ సినిమా కూడా ఈ ఫీట్ సాధించలేదు. దీన్ని బట్టి ప్రభాస్కు బిగ్ స్క్రీన్ మీదే కాదు, స్మాల్ స్క్రీన్ మీద కూడా విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం స్పష్టమవుతోంది. కల్కి 2898 ఏడీ సినిమా వచ్చాక కూడా సలార్ పార్ట్ 1 ఈ ఏడాదిగా టాప్ ట్రెండింగ్లో మూవీస్లో ఉండడం విశేషం. సలార్ రిలీజ్ అయిన టైంలో ఎంతటి సంచలనాలు సృష్టించిందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలోని కోల్ మైన్ ఫైట్ ఎంత ఫేమస్ అయిందో మనకందరికీ తెలుసు. తమిళనాడులోని ఓ యూనివర్సిటీలో స్టూడెంట్స్ సలార్ సినిమాలోని కోల్ మైన్ ఫైట్ను రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. మామూలుగా ఎవరైనా సినిమాలోని సాంగ్స్కు స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తుంటారు, కానీ వాళ్ళు మాత్రం సినిమాలోని ఫైట్ను రీక్రియేట్ చేసి వార్తల్లో నిలిచారు. ఇక సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఓటీటీలో నిరంతరం ట్రెండ్ అవ్వడం, ఈ చిత్రానికి ప్రేక్షకులకు ఇచ్చిన ఆదరణ మరింత పెరిగి సీక్వెల్పై అంచనాలు బాగా పెరిగాయి. ఈ చిత్రం యొక్క విజయాన్ని చూశాక సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం చిత్రంపై కూడా భారీ అంచనాలు పెరిగాయి.